ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు తగినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృప మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, గత కొన్ని సంవత్సరాల నుంచి, అనగా మనం బాప్తిస్మము పొందటానికి ముందు నుంచి కూడా మన తాతల తండ్రుల నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం. అవునా? మనం బాప్తిస్మం పొందినా పొందకపోయినా మన తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నాం. అవునా? మరి దేవుని మాటలు వింటున్నటువంటి మనం మరి దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా గనక మనం బ్రతకలేకపోతే మనం ఎంతకాలం మందిరానికి వచ్చినా మన భక్తి వ్యర్థము అని బైబిల్ చెప్తా ఉంది. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎంత చెప్పినా మారకపోతే, జాగ్రత్తగా మీరు వినాలి, ఎంత చెప్పినా మారకపోతే దేవుడు శిక్షిస్తాడా? ఇప్పుడు నీ కొడుకు కానీ కూతురు కానీ ఎంత చెప్పినా మారట్లేదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వదిలేస్తారా? వాడు బాగుపడాలి, గొప్పవాడిగా ఉండాలని చూసే ప్రతి తల్లి తండ్రి ఏం చేస్తారంటే బిడ్డల్ని ఖచ్చితంగా దండించి శిక్షించి తమకు అనుకూలమైనటువంటి స్థితిలో తమ కూతురు కొడుకులు ఉండాలని ప్రతి తండ్రి ప్రతి తల్లి కోరుకుంటారు. అంతేగాని తప్పు చేశాడు కదా అని చెప్పేసి ఏ తల్లి తండ్రి చంపడు. చంపుతాడు ఏ తండ్రి అయినా? ఏ తల్లిని చంపుద్దా? తప్పు చేశారు బిడ్డలని చంపరు. అలాగే పరలోకం అందున్నటువంటి తండ్రి ప్రారంభ దినాల నుంచి మనం కొన్ని సంగతులు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో నోవాహు గారి దినాలలో నోవాహు గారి చేత కొన్ని హెచ్చరికలు చేశాడు ఆనాడున్నటువంటి సమాజానికి. మరి వాళ్ళంతా కూడా విన్నారా అని అంటే విననట్టుగానే బైబిల్ చెప్తా ఉంది. వాక్యము విని, అంటే దేవుని మాట విన్నటువంటి నోవాహు గారి కుటుంబము ఓడలోకి వెళ్ళింది. నోవాహు గారి మాట విన్నటువంటి కుటుంబము రక్షింపబడింది. దేవుని మాటకు విధేయత కలిగినటువంటి సకల జీవరాశుల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషుడు, అంటే స్త్రీ పక్షి పురుష పక్షి, స్త్రీ జంతువు పురుష జంతువు, అంటే ప్రతి జాతిలోనూ ఆడది మగది దేవుని మాటకు విధేయత కలిగి ఆ వాడలోకి వచ్చినట్టుగా మనకి చరిత్రలో మనకి నోవాహు జలప్రలయం దగ్గర మనకు కనపడతా ఉంది. కొంచెం మరలా ముందుకు వస్తే కొన్ని సంవత్సరాల తర్వాత లోతు గారి దినాలు మనకు కనపడతాయి. అక్కడ కూడా దేవుడు లోతు గారి చేత అనేకులకు తన యొక్క ఉగ్రతను గూర్చి ప్రకటన చేయించాడు లోతు గారి చేత. కానీ ఏ ఒక్కరు కూడా లోతు గారి మాట పట్టించుకోనట్టుగా మనకు కనపడుతుంది చరిత్రలో. మరి లోతు గారు దేవుని మాట విన్నాడా వినలేదా అని బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అంటుంది లోతు నీతిమంతుడని బైబిల్ అంటుంది. మరి నీతిమంతుడు ఎలా అవుతాడు ఒక వ్యక్తి అని అంటే, దేవుని మాట ప్రకారం బ్రతికిన వాడు మాత్రమే నీతిమంతుడు. దేవుని వాక్యమును గైకొని దాని ప్రకారం జీవించేవాడు నీతిమంతుడు. అలా నీతిమంతుడైనటువంటి లోతు దేవుని మాటకు విధేయత కలిగి బ్రతికాడు కనుక ఆ యొక్క ఉగ్రత నుంచి దేవుడు లోతుని తప్పించినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇంకా అలా చెప్పుకుంటూ మనం ముందుకొస్తే ఏమంటే నినివే పట్టణస్తుల గురించి కూడా కొన్ని హెచ్చరికలు దేవుడు జారీ చేశాడు ప్రవక్త అయినటువంటి యోనా గారి చేత.
మరి యోనా గారు ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణస్థులు తమ ప్రవర్తన దిద్దుకున్నారా అని అంటే, యోనా గారు ప్రకటన చేసినప్పుడు దిద్దుకున్నారు. ఆ తర్వాత తమకు నచ్చినట్టుగా బ్రతికి తమ జీవితాలు కూడా కోల్పోయినట్టుగా ఆ యోనా గ్రంథం మొత్తం కూడా మనం చదివితే మనకు కనపడతా ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు మన ప్రవర్తన దిద్దుకోవాలి. మరణం అనేది అందరికి వస్తుంది తప్పకుండా ఏదో ఒక రోజు. కానీ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో తన గ్రంథంలో కొన్ని సంగతులు మనం చూడక తప్పదు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తూ ఒక దేవాలయానికి వచ్చాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ప్రసంగించడం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు కావచ్చు, తనను అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇట్లా యేసుక్రీస్తు వారు బయటికి రాగానే యేసుక్రీస్తు వారికి ఏం చెబుతున్నారంటే, ఇదిగో ఆ కట్టడం చూసావా ఎంత భారీ కట్టడమో, ఇదిగో ఆ గుమ్మాలు చూసావా ఎంత విలువైన గుమ్మాలో, ఇదిగో ఈ డోర్లు చూసావా ఎంత విలువైనవో, ఈ ఫ్లోర్ చూసావా టైల్స్ ఎంత కాస్ట్ అయిందో అని యేసుక్రీస్తు వారికి ఆయా కట్టడాలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, ఏ రాయి మీద అయితే రాయి నిలిపి గోడగా మీరు కట్టుకొని ఒక ఆకారంగా ఇల్లు కట్టుకున్నారో, మీరు ఆలోచిస్తున్నటువంటి ఆనందిస్తున్నటువంటి ఈ పట్టణమైన ఈ నివాసమైన ఒకరోజు కూల్చివేయబడుతుంది, రాయి మీద రాయి లేకుండా పడదోయబడుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళందరికీ అర్థం కాలేదు. ఇదేంటి, ఇన్ని కోట్ల రూపాయలతో ఈ ఆలయం కట్టాము, ఇన్ని లక్షల రూపాయలతో ఈ ఇల్లు కట్టుకున్నాం మేము, ప్రభు ఏంటి ఇల్లు పడిపోతాయి, ఈ దేవాలయం కూలిపోద్ది అంటున్నాడు ఏంటి? ఇదే మాట మీ దగ్గర ఎవడని చెప్పడానికి ఊరుకుంటారా? ఇప్పుడు 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తాం, మనం అందరం కూడా ఆహ్వానించారు, గృహప్రవేశానికి వెళ్ళాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలు తిన్న తర్వాత ఇప్పుడు చెప్తా ఉంటారు, ఇదిగో ఫ్రాన్స్ నుంచి ఈ డోర్ తెప్పించా, జపాన్ నుంచి కుర్చీ తెప్పించా, ఏమండి ఢిల్లీ నుంచి ఈ సోఫా తెప్పించా, ఇదిగో లండన్ నుంచి ఈ టీవీ తెప్పించా, ఇవన్నీ మీరు చెప్తున్నారు అనుకోండి సపోజ్ ఆ ఇంటోళ్ళు. అప్పుడు మీరు అనాలి, ఈ టీవీ నీకుండదు, ఈ డోర్ నీకుండదు, ఈ ఇల్లే నీకుండదు, ఒకరోజు ఇది కూల్చివేయబడుతుంది అన్నాం అనుకోండి. ఏమంటారు అప్పుడు వాళ్ళు? ఏమంటారు అప్పుడు వాళ్ళు? ఇంటికి పిలిచిన వాళ్ళు మిమ్మల్ని, అరే 25 లక్షలు పెట్టి కష్టపడి ఇంత మంచి ఇల్లు కట్టుకుంటే ఏంటయ్యా ఈ మాటలో, కనీసం ఒక నెల రోజులు కూడా అవ్వాలా మేము ఇంట్లోకి వెళ్ళి అప్పుడే కూలిపోద్దంటావేంటి ఇల్లు, నీకేమన్నా మైండ్ పని చేస్తుందా లేదా, అర్జెంటుగా మా ఇంటికాడ నుంచి నువ్వు ఇంటికి బయటకు వెళ్ళిపో, వారం లేక ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటాం మనం, అవునా కదా? అంటామా లేదా? చెప్పరేంటమ్మా? ఇప్పుడు మీ ఇంటికి ఎవడన్నా వచ్చి కట్టుకోండి, ఇంటికాడికి వచ్చి ఈ ఇంట్లో పెట్టిన ఖర్చు ఎంత, ఈ గోడ ఎంత, ఈ డోర్ ఎంత, ఈ ఇల్లు గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ మాటని అన్నాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు? అయ్యగారు వారం లేనుడ్రా, అయ్యగారు వారం లేక ఆ మాట మాట్లాడుతండి ఈయన. అదే మాట మీరన్నారు అనుకోండి, నేను కాదు పక్కలో ఏమనుకుంటారు, ఇతను వారం లేక ఈ మాట మాట్లాడుతున్నాడు, ఇది వారం లేక ఈ మాట మాట్లాడుతుందని అంటామా లేదా? ఖచ్చితంగా అంటాం మనం. ఇదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుంటే వారం లేక యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడులే అనుకోవాల శిష్యులు. ఏంటి ప్రభు చెబుతున్నటువంటి మాట వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి వాళ్ళు ఆలోచించారు ప్రియులారా శిష్యులు. ప్రభు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా వాస్తవమైన సంఘటన అయితేనే ప్రభు చెప్తాడు. నీలా నాలా సొల్లువాగుడు చెప్పడు ఆయన. ఏదైనా ఒక పదం వాడాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటేనే ప్రభు హెచ్చరిస్తాడు ఏదైనా, లేకపోతే చెప్పడు అసలు. ఆయన సైలెంట్గా ఉంటాడు. సరే చెప్పేశాడు, అయిపోయింది, కూలిపోతాయని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఒక స్థలాన్ని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత వెంటనే వాళ్ళు వచ్చేసారు, ప్రభు దగ్గరకు వచ్చేసి ఏమంటున్నారు అసలు ఈ స్టోరీ అంతా మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉంది. మనం అక్కడికి వెళ్ళి కొన్ని సందర్భాలు చూసే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త ప్రారంభం నుంచి కొన్ని మాటలు చూడగలిగితే, మార్కు సువార్త 13వ అధ్యాయం ప్రారంభ వచనం నేను చదువుతూ జాగ్రత్తగా వినండి. ఆయన దేవాలయంలో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళెలా ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనేను. అంటే ఈ రాళ్ళు ఎంత పెద్దవో, ఎంత కాస్ట్లీవో, ఎలా కట్టారో ఇది చూడమని ప్రభువు చెబుతున్నాడు. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను అక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని అతనితో చెప్పాను. అతనేమంటున్నాడు, ఎంత బాగా కట్టారో చూడు ప్రభు అని ఇతను చెబుతుంటే శిష్యుడు ప్రభు అంటున్నాడు, ఓరి కట్టిన కట్టడం కూలిపోద్దరు అంటున్నాడు ఈయన. అవునా?
అందంగా కట్టినటువంటి కట్టడం అని శిష్యుడు చెబుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఈ అందంగా కట్టబడిన కట్టడం ఒకరోజు కూలిపోతుంది అంటున్నాడు ప్రభువారు. అసలు ఏంటి? ఇతనేమో లోకం వైపు చూసి లోక సంబంధమైనటువంటి వాటి మీద గురించి ప్రభువు చెబుతుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు చూస్తున్నటువంటి కట్టడం ఒకరోజు కూలిపోతుంది అని ప్రభు అంటున్నాడు. అసలు దేని గురించి డిస్కషన్ చేస్తున్నారు వీళ్ళు? 3వ వచనం, ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చొని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయను వారు ఆయనను చూచి, అంటే అక్కడ వెంటనే మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ ఆయనకు చేయకుండా, కూలిపోద్ది అనగానే ఏం మాట్లాడకుండా అసలు ఎప్పుడు కూలిపోద్దని మాట్లాడుతున్నాడు. అసలు ఏ పరిస్థితిలో కూలిపోతుంది, అసలు ఇది కూలిపోవటానికి రీజన్ ఏంటి, మనం ప్రభువుని అడిగి తెలుసుకోవాలనుకున్నారు. ప్రభు ఏకాంతంగా కొండ మీద కూర్చున్నప్పుడు వీళ్ళంతా శిష్యులంతా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ప్రభువుని అడుగుతున్నారు. 4వ వచనం, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అంటే సూచన ఏంటి? ఈ ఇళ్ళన్నీ కూలిపోవటానికి, మీరు చెప్పినటువంటి విపత్తు అంతా రావటానికి మేము ఏ సూచన బట్టి మేము ఇది జరుగుద్దని మేము క్యాలిక్యులేషన్ చేయాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. యేసు వారితో ఇట్లు చెప్పసాగిను, ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూసుకోండి. ఇదేంటంటే కూలిపోవటానికను మోసపోవటానికి సంబంధం ఏంటి అంటే ఏదో లింకప్ ఉంది ఇక్కడ. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. ఇల్లు కూలిపోవటానికి మీరు మోసపోవటానికి ఏంటి సంబంధం అంటే శిష్యుల యొక్క ఆలోచన లోకం వైపు ఉంది, లోకంలో ఉన్నటువంటి ఇంటి మీద. కానీ ప్రభు చెబుతున్నటువంటి కూలిపోతున్నటువంటి ఇల్లేవనంటే ఈ మానవ దేహం అనే ఇల్లు గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ ఇంటికి వచ్చి వీళ్ళు ఆలోచన చేస్తుంటే ప్రభు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? శిష్యుల యొక్క బ్రతుకును గురించి, వాళ్ళ దేహాల గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు 5వ వచనంలో, యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఒరే ఆ ఇళ్ళ గురించి మీకు ఎందుకు రా నాయనా, మీరు మోసపోతే మీరు నాశనం అయిపోతారని చెప్పకుండా ఎవడును మిమ్మును మోసపుచ్చుకొనకుండా చూసుకొనుడి. అంటే ఎవడైనా మనల్ని మోసం చేస్తే మన ఇల్లు పడిపోద్దా? మన ఇల్లు కూలిపోద్దా? ఏ ఇల్లు? మనం కట్టుకున్న ఇల్లు కాదు, దేవుడు కట్టుకున్న ఇల్లు. ఎవడైనా మోసపూరితమైనటువంటి బోధ చేస్తే ఆ బోధకు నువ్వు లోనైతే ఈ ఇల్లు కూలిపోతుంది, ఈ ఇల్లు నాశనం అయిపోతుందని ప్రభువారు చెబుతున్నాడు. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. చూడండి 6వ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. అసలు మీరు ఆలోచన చేయవలసింది ఈ దేహాల గురించి ఆలోచించాలి, కానీ ఆ కట్టడాల గురించి మీకెందుకు రయ్యా అంటున్నాడు ఆయన. వాడి స్థితులను బట్టి కట్టుకుంటారు. కట్టుకున్నటువంటి ఇల్లు ఏదో ఒక రోజు కూలిపోతాయి. ఎందుకంటే శాశ్వత కాలం ఉండేటటువంటి ఇల్లు కాదు అది. నువ్వు కొద్ది కాలం ఉండిపోవటానికి వచ్చినటువంటి యాత్రికుడవు. నువ్వు కొద్ది కాలమే ఉంటావు ఇక్కడ. నువ్వు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నావు ఇక్కడ, ఆ తర్వాత ఆ ఇల్లు కాల్చేసి వెళ్ళిపోవాలి ఒకరోజు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ, అసలు మీరు మోసపుచ్చుకోవద్దు, ఎందుకంటే నా పేరట అనేకులు వస్తారు, వచ్చి నేనే అని చెప్పేసి మీకు బోధ చేస్తారు, కానీ అదంతా మోసపూరితమైన బోధ అంటున్నాడు ఆయన. మరి తర్వాత ఏం జరుగుతుంది? 7వ వచనం అంటాడు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినినప్పుడు అసలు కలవరపడకుడి. ఏమంటే యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? భూమి మీద జరిగాయా? జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? ఎందుకు జరుగుతున్నాయి? దేశాలకు యుద్ధాలు ఎందుకు? ఏదో ఆక్రమించేయాలి, ఏదో సాధించేయాలి భూమి మీదని జరుగుతాయని ఎప్పుడు చెప్పాడు ప్రభువారు? ఎప్పుడు చెప్పాడు ప్రభువారు? ఎప్పుడు చెప్పాడమ్మా? నిన్న చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? జరగబోయే భవిష్యత్తును గూర్చి ప్రభు ముందుగానే ప్రస్తావన చేశాడు గ్రంథంలో. యుద్ధముల గూర్చి మీరు వినినప్పుడు ఏం చేద్దన్నాడు? కలవరపడద్దు, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదంటున్నాడు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి? నెక్స్ట్ కింద చెప్తున్నాడు, జనము మీదకి జనం, రాజ్యము మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభం. అంటే ఇప్పుడు అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి,
అక్కడక్కడ జలప్రళయాలు వస్తున్నాయి, అక్కడక్కడ సునామీ వస్తుంది, అక్కడక్కడ సుడిగాలులతో కూడినటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి, అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి, అక్కడక్కడ కరువు వస్తుంది. ఇప్పుడు వర్షం వల్ల మునిగిపోయినటువంటి ప్రాంతాలన్నిటికీ వర్షం రాకముందు తిన్నట్టు ఉన్నట్టు బ్రతుకుందా ఇప్పుడు వాళ్ళకి? లేదు. పాపం ఎవరెటు నుంచి వచ్చి ఏం పెడతారని విజయవాడ లాస్ట్ ఇయర్ మనం చూసాం కదండి. ఎటు నుంచి ఎవరు వచ్చి ఒక ముద్ద పెడతారో, కాస్త నీళ్ళు ఇస్తారని ఎంత అల్లాడిపోయారండి పాపం వాళ్ళు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ భూమి మీద? ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇవన్నీ మనం విన్నప్పుడు, మనం చూసినప్పుడు మనం తెలుసుకోవలసిందల్లా ఒక్కటే. ఏంటది? ఒక వేదనకరమైన పరిస్థితి రాబోతుంది కనుక నేను సిద్ధపాటు కలిగి ఉండాలి భూమి మీద. ఏమో ఏ గడియో ఏ క్షణమో దేవుని రాకడ రాబోతుందో కనుక హెచ్చరిస్తున్నటువంటి బోధను నేను వినాలి, విన్న బోధ ప్రకారం నేను బ్రతకాలి అన్న ఆలోచన భావన ఈరోజు సంఘానికి ఉండాలి. ప్రియులారా, మీరు అది ఆలోచించాలి. అందుకే కిందకు వచ్చేసరికి 9 అంటున్నాడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఇంట్లో వంట పని విషయంలో కానీ, ఆ ఇంట్లో మెయింటెనెన్స్ పనుల విషయం కానీ, అనేకమైన పరిస్థితులు గురించి మనం ఆలోచన చేస్తే భర్తను గూర్చినటువంటి జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? భార్య తీసుకోవాలి. ఇప్పుడు భార్యను గూర్చినటువంటి జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? భర్త తీసుకోవాలి. బిడ్డలను గూర్చిన జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులు తీసుకోవాలి. అవునా? ఇది ఒక కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యత ఇది. ఇప్పుడు క్రైస్తవ సంఘములోకి వచ్చేసిన తర్వాత క్రైస్తవులని పిలువబడుతున్న వారు, విశ్వాసులైనటువంటి వారు ఎవరి బాధ్యతను వారే తీసుకోవాలని బైబిల్ చెప్పిందా లేదా? మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడాలి. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఒక మాట చూద్దాం, బైబిల్లో చూద్దాం. ఏ విషయంలో జాగ్రత్త? మొట్టమొదటి ఇదొక్కటి ఉంటే చాలు నీ బతుకంతా మారిపోద్ది. చూద్దాం, నిర్గమకాండం. ఇదొక్కటి ఉంటే చాలు నీ బతుకంతా మారిద్ది. నిర్గమకాండం 23వ అధ్యాయము 21 చూద్దాం. 21, ఆయన సన్నిధిని మొట్టమొదట నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? ఆయన మాటను వినాలి. చూడండి, జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. జాగ్రత్తగా విని ఆయన మాట వినాలి. ఇప్పుడు జాగ్రత్త లేకుండా ఆయన మాట వినకుండా ఉంటే ఆయనకి ఏమొస్తుందంట? కోపం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండి ఆయన మాట విని మీ బ్రతుకును మార్చుకోమని నేడు సేవకులు చెబుతుంటే మార్చుకుంటున్నారా? మార్చుకుంటున్నారమ్మా? ఇదిగో నాయన, పక్క దేశాల్లో ఇదిగో వర్షాలు వచ్చి వరదల చేత కొట్టుకుపోతున్నారు. ఇదిగో పక్కనే ఉన్న తెలంగాణకి భూకంపాలు సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తుంది ప్రభుత్వం. ఇదిగో పలానా చైనాలో మొత్తం కూడా అల్లకొల్లోలంగా ఉంది. ఇదిగో అమెరికా టెక్సస్ అనే ప్రాంతంలో ఇట్లా సుడిగాళ్ళు వస్తున్నాయి. భయంకరమైనటువంటి విపత్తులు అనేక ప్రాంతాల్లో వస్తున్నాయి. ఒక ఇటలీలో, ఒక జపాన్లో, అనేకమైనటువంటి ప్రాంతాల్లో న్యూస్ మీడియా వాళ్ళు మనందరికీ చూపిస్తూ తెలియపరుస్తున్నాడు, ఇన్ని వందల మంది చనిపోయారు, ఇట్లాంటి విపత్తులు వస్తున్నాయి. ఇదిగో అక్కడక్కడ ఇలా జరుగుతాయని ప్రభువారు ముందుగానే హెచ్చరించాడు. క్రైస్తవుడైనటువంటి నేను, ఇవన్నీ తెలుసుకున్నటువంటి నేను, ఇదిగో దేవుడు చెప్పినట్టుగా జరుగుతుందంటే ఏదో ఒక రోజు నా ముగింపు కూడా రాక తప్పదు. కనుక నేనేం చేయాలంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా విని నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉంటే ధన్యులు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? ఇక్కడ వింటున్నారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారనే కఠినమైనటువంటి ఆంక్షలతో కొన్ని హెచ్చరికలు, గద్దింపు మాటలు దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటే ఇనే పరిస్థితిలో సంఘం ఉందా ఈరోజు? మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినదంటే మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరు ఆలోచన చేయండి. జలప్రళయం వచ్చి ఒక విపత్తు సంభవించి వరదల దాటికి మన కుటుంబాలు, మన జీవితాలన్నీ అల్తలాకుతలం అయిపోతే దాన్ని ఎవరు సక్రమంగా సరిచేయగలరు? మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఏదైనా ఇచ్చినా
ఆ కాసేపు నీకు నీ గొంతు తడవటానికి, లేకపోతే నీ పొట్ట నింపడానికి కొంచెం కూడి పెడతాడు. కానీ పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయినటువంటి నీ కుటుంబ వ్యవస్థను ఎవడైనా బాగు చేయగలడా? మీరు ఆలోచన చేయండి. మనం అనుకుంటాం కదా, మన ఊరికి ఎందుకు వస్తుందిలేండి. మన ఊరిలో గాలి ఉందా? మనం పీల్చే గాలి ఉందా మన ఊరిలో? ఆ గాలే నేను చంపుద్ది ఒకసారి. ఒక సుడిగాలి చూపించమంటారు మీకు వీడియోలో? ఒక సుడిగాలి ఎలా వస్తుందో? మా ఊరు రాదులేండి, అట్టట్టు తిరుగుద్ది అనుకుంటున్నారు మీరు. ఏమంటే ఇప్పుడు సునామీ గురించో లేకపోతే ఆ విపత్తుల గురించి మనం మాట్లాడితే ఆ సునామీలు కూడా సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి వస్తాయి, కానీ మాకెందుకు వస్తాయండి అనుకుంటాం మనం. దేవుడు తలుసుకుంటే ఎక్కడైనా రప్పించగలట. ఇప్పుడు అక్కడక్కడ వర్షాలు పడి వరదలు దాటికి కొట్టుకుపోతున్న వాళ్ళందరూ సముద్రాల దగ్గర ఉన్న వాళ్ళు కాదాళ్ళు. వర్షాలు ఎలా కురుస్తున్నాయో తెలుసా అండి? మేఘాలు ఎలా వస్తున్నాయో తెలుసా అండి? అసలు ఎందుకండి ఈ విపత్తులన్నీ జరుగుతున్నాయి? ఎందుకండి మనుషుల్ని ఈ రీతిగా దేవుడు భయపెడుతున్నాడు అంటే మనుషుల్లో భయం ఉందనా లేదనా? మనుషుల్లో భయం లేదు. భక్తి అయితే కనబడుతుంది అందరిలో, భయం లేదు. మరి భయం లేనటువంటి వ్యక్తుల్ని మరి భయపెట్టాలి కదండి. మరి భయపెట్టి మార్చుకోవాలి కదా దేవుడు. ఎందుకంటే ఆనాడు నోవాహు జలప్రళయంలో చంపినట్టుగా, ఆ తర్వాత లోతు దినాలలో చంపినట్టుగా ఈనాడు మార్పు లేని వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే మరి దేవుని అనాది సంకల్పం ఏమైపోవాలి? మీరు ఆలోచించండి. కోట్ల మంది పిల్లలు తనకు కావాలని క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పాటు చేయబడినటువంటి మనమందరం పాపం చేసి మనం మరణించి నరకానికి వెళ్ళిపోతే మరి తండ్రి ఆశలు, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చేది ఎవరు? దేవుని వారసులు ఎవరు? మరి ఆలోచించాలి కదా మనం. అందుకే దేవుడు ఏం చేశాడంటే దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. మరి ఇంతటి దీర్ఘశాంతం కలిగినటువంటి తండ్రి మార్పు చెందని వారిపై ఎందుకండి ఆయన శిక్షిస్తున్నాడు? మీరు ఆలోచించండి. మార్పు చెందని వారిని ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన? మారాలనేనా? అంతేనా? శిక్ష వేరు, శిక్షణము వేరు. గమనించాలి మీరు. శిక్ష వేరు, శిక్షణము వేరు. అవునా? శోధన వేరు, పరిశోధన వేరు. దేవుడు శోధించేవాడా, పరిశోధించేవాడా? దేవుడు పరిశోధించేవాడు, పరిశోధకుడు దేవుడు. మరి సాతాను శోధకుడు, వాడు పరిశోధించేవాడు కాదు, శోధించేవాడాడు. అలాగే దేవుడు కూడా మారని వారిపై ఆయన విధించే శిక్ష. మరి దేంతో శిక్షిస్తాడు ఆయన? ఏంటి ఆయన మనిషిని మార్చగలిగేటటువంటి శిక్షణ? ఎలాంటి ఆయుధాలు చేత మనిషిని భయపెట్టి ఇట్లాంటి విపత్తులు కలిగిస్తున్నాడు ఆయన? సహజంగా ఒక పశువుని కంట్రోల్ చేయాలంటే ఏ ఆయుధాన్ని వాడితే అది కంట్రోల్ అవుద్ది? గట్టి చెప్పాలి తల్లి. బర్రెల కాడికి వెళ్ళి చెప్పాలి మీరు. ఇప్పుడు గీదని మాట అనట్లేదు అనుకో, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం వాడతావు? కర్ర వాడకుండా నోటితో చెప్పు చూడు, వింటదేమో. రే ఇట్రా అంటే వస్తుందా? వస్తుందా? వస్తుంది. అది నిన్ను పిలిస్తే రే పక్కన భూకంపం వస్తుందంట తెలంగాణకి కొద్ది రోజుల్లో, రా మందిరానికి ఇన్నో వాక్యం, ఏడు సేవలే పో మా తెలుసులే అంటాడు. అదే గీతకు చెప్పు, గీతకి రే అటెక్కడికి ఇట్రా అన్నామనుకో, అట్ట కూడా అవసరం. కర్ర ఏది అను ఒకసారి దాని ముందు. కర్ర ఏది అనగా నాకు అర్థమైపోద్ది మా యజమాని నన్ను కొడతాడని. అదే మాట నీ పిల్ల ఉండాను, కర్ర తెత్తను అక్కడే ఉండాను, అప్పుడు ఆడేమంటాడు? కర్ర తెత్తను అక్కడే ఉన్నాను మనకి ఏమంటాడు? రారాదు పట్టుకొని నీ దొరికితే కానీ నేను కొట్టానికి నువ్వు అంటాడు. ఏమండి? ఇప్పుడు దేవుడు కూడా మారనటువంటి వాడికి శిక్షించేటటువంటి ఆయుధాలు వాడుతున్నాడు ఆయన. ఏంటి ఆయన ఆయుధాలు? పోలీసుడు కూడా మారనటువంటి వాడిని శిక్షించడానికి ఒక ఆయుధం వాడతాడు. ఏంటది? లాఠీ అంటారు దాన్ని. ఇంకా భయంకరమైన తప్పులు చేసి మారిన వాళ్ళకి కొన్ని సెక్షన్స్లు పెట్టి శిక్షించి మార్చాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అలాగే దేవుడు కూడా కొన్ని శిక్షలు అమలు చేసి తన ఆయుధాలు చేత తన బిడ్డల్ని మార్చుకోవాలని చూస్తున్నాడు ఆయన. ఏంటి దేవుడు శిక్షించే ఆయుధాలు? పోలీసుడు అంటే కర్ర వాడతాడు,
బర్రెల కాసేవాళ్ళు కూడా కర్రే వాడతారు. ఆయా జంతువులను బట్టి ఆయా పరికరాలను వాడుతూ ఉంటారు. అవునా? ఇప్పుడు మరి దేవుడు మనల్ని శిక్షించాలంటే ఆయన వాడే ఆయుధాలు ఏంటి? అసలు దేవుడు అనేవాడే మాకు ఎప్పుడు కనపడలేదు. మరి కనబడనటువంటి దేవుడు మరి ఏ ఆయుధం వాడతాడని మేము ఎలా చెప్పగలం? అదే కదా మనిషికి రావాల్సిన ఆలోచన. దేవుడు అంటేనే మేము ఎప్పుడు చూడలేదు, మరి కనిపించినటువంటి దేవుడు మరి ఏ ఏ ఆయుధాన్ని పట్టుకుని మమ్మల్ని శిక్షిస్తాడు? ఆయన ఏంటి? ఆయనకున్న బలం ఏంటి? ఆయన వాడే ఆయుధాలు ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు తల్లి కొట్టాలంటే చీపురు కట్టో కర్రో చెప్పో ఏదో ఇసురుద్దాడు కొట్టడానికి, భయపెట్టడానికి. మరి దేవుడు ఏం చేస్తాడు? ఎలా శిక్షిస్తాడు మనిషిని? ఆయన శిక్షించే ఆయుధాలు ఏంటి? అవి మనం చూడాలి. నిజంగా ఆశ్చర్యం కలుగుద్దండి. ఆయన ఆయుధాలు, ఆయనకి సపోర్ట్ చేసే సైన్యం, ఆయన యొక్క పరికరాలను మనం చూస్తే నిజంగా ఏంటి, దేవునికి ఇంత సపోర్ట్ చేస్తుందా? ఇంత సపోర్ట్గా ఉన్నాయా? ఇంత ఎలక్ట్గా ఉన్నాయా మనల్ని శిక్షించడానికి? అవునా? ఆశ్చర్యం కలుగుద్ది మనకు ఆ మాటలన్నీ చూస్తే. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన మొట్టమొదటి జాగ్రత్తలు నువ్వు చేయవలసింది ఏంటంటే నా సన్నిధికి రా, నా సన్నిధికి వచ్చి నా మాటలు జాగ్రత్తగా విను. ఎందుకు వినమంటున్నాడు? నువ్వు గనక నా సన్నిధికి వచ్చి నా మాటలు వినకపోయినా, విన్న మాట ప్రకారం నువ్వు బ్రతకకపోయినా నాకేమొస్తుంది అంటున్నాడు ఆయన? కోపం వస్తుంది. ఆ కోపాన్ని మీరు రేపొద్దు అంటున్నాడు. సహజంగా కోపం ఎప్పుడు రేగుద్ది? భార్యలను అడుగుతున్నా, భార్యలారా మీ భర్తల కోపం ఎప్పుడు రేగుద్ది? చెప్పాలి మీరు. అమ్మా, మీ భర్తలకి ఎప్పుడు వస్తుంది కోపం? మీరు చెప్పర్లే. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారనుకో, ఒకవేళ తేడాగా ఉంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళకి రేగుద్ది కోపం. అందుకే ఇప్పుడు భర్తలను అడుగుదాం, భార్యలకు ఎప్పుడు వస్తుందో కోపం. భర్తలారా మీ భార్యల కోపం ఎప్పుడు రేగుద్ది చెప్పండి. ఏమ్మా, ఎప్పుడు రేగుద్ది? అయ్యా వచ్చేటప్పుడు బజ్జీలు తీసుకురా అని చెప్పినాం అనుకో, ఆయన మర్చిపోయి వస్తాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయింది, 3 రోజులు చెప్పినా కూడా తేలేదనుకో, కోపం రేగిద్దా రేగదా నీకు? అంటే ఇప్పుడు తిండి మీద, చీరల మీద, ఆటల మీద, వీటి మీద రేగుద్దు నీ కోపం. అయ్యా ఇవాళ మందిరానికి వెళ్దాం రా, ఏమండి ఈరోజు మందిరానికి వెళ్దాం రండి, అప్పుడు రేగదు నీ కోపం. రేగుద్దా? రేగదు. భర్తలకు కూడా అంతే. ఈరోజు పలానా కుటుంబంలో ప్రార్థన పెట్టారు, ప్రదా వెళ్దాం ఇద్దరం కలిసి, అప్పుడు రేగదు కోపం. దేవుని వాక్య విషయంలోనే కోప్పడాలి. దేవుని వాక్య విషయంలోనే సపోర్టివ్గా లేకపోతే, భార్య భర్తకి, భర్త భార్యకి సపోర్టివ్గా లేకుండా, దేవుని పని కోసం వెళ్ళకుండా మూమెంట్ చేయకపోతే అప్పుడు తెచ్చుకో కోపం. ఆ కోపంలో న్యాయం ఉంది, అది నీకు ప్రతిఫలం ఇస్తుంది. ప్రతి చిన్న పనికి మాలిన దానికల్లా నీకు కోపం వస్తే అసలు నేను లెక్కలో తీసుకోడు దేవుడు. కనుక ప్రియులారా మీరు గమనించండి, దేవునికి కోపము రేపొద్దు. గమనించాలి ఈ విషయం. దేవునికి కోపం రేపితే మనం బ్రతికే అవకాశం లేదు భూమి మీద. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మరొక మాట చెప్తా. ఇంత చెబుతున్నా, అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి మీరు మారండి అని చెబితే సమాజం వినదు అని యోబు గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట యోబు గారి నోట వస్తుంది. ఇందాం మనం. ఎందుకంటే ఎంత చెప్పినా ఈ మనుషులు వినరు. ఎందుకంటే అవసరం లేదు నాయన, నీ జ్ఞానం మాకొద్దు, నీ మార్గం మాకొద్దు, నీ బోధ మాకొద్దనే దుష్టులు కూడా లేకపోలేదు ఈ సమాజంలో. అలాంటి వాళ్ళు ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం చూద్దాం. 14 చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు. అక్కడ నిర్గమకాండంలో ఏం చెప్పాడు దేవుడు ఇశ్రాయేలుతో? మీరు నా మాట వినండి అని చెబుతుంటే, యోబు గారి కాలానికి వచ్చేసరికి మనుషులు ఎలా మారిపోయారు? నీ మార్గాన్ని గూర్చినటువంటి జ్ఞానం మాకక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్ము అని చెప్పుదురు. ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? అసలు సాక్షాత్తు బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవునితోనే మాట్లాడుతున్నారు. నీ జ్ఞానం మాకొద్దు, నీ మార్గం మాకొద్దు, అసలు నువ్వే మాకొద్దు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. పండగ చీర కొనిపెట్టి, పుట్టినరోజులకి చీరలు కొనిపెట్టి, నువ్వు అడిగితే నగలు కొనిపెట్టి, నీకు ఏది కావాలంటది
అసలు మరి వానాకాలం అయినా వేడెక్కువైపోయి ఉండలేకపోతానంటే నీకోసం ఏసీ పెట్టి మంచి మంచి హై స్పీడ్ ఫ్యాన్లు పెట్టి నువ్వు చిన్న టీవీలో చూడలేకపోతున్నావు అని ఇంత పెద్ద టీవీ కొనుక్కొచ్చి ఆఫర్లో ఇన్ని కొనుక్కొచ్చి అయ్యా మరి నేను కింద కూర్చోలేకపోతున్నాడు సోఫా కొనుక్కొచ్చి ఇన్ని కొనుక్కొచ్చి సమకూరుస్తున్నటువంటి భర్త ఒకరోజు ఏదో కొంచెం ఎడబాటు తడబాటు వచ్చేసరికి హై నువ్వు లేకపోయినా నేను బతకగలను అవసరం నువ్వు నాకు అన్నం అనుకోండి భర్తతో. ఏం చేస్తాడు ఆ భర్త? చెప్పాలి, భార్యలు మీరే చెప్పాలి. అమ్మా మాకు మాకేమిటి కీర దోసకాయలు గుర్తొస్తున్నాయి, మాకేమో పూరేళ్ళు గుర్తొస్తున్నాయి, మాకు ఈ ఆటమాసం గుర్తొస్తుంది. ఏమండి అక్కడ బతికిందే బానిస బతుకులు ఐగుప్తులో. ఆ బానిస బతుకులు బతుకుతున్నటువంటి వీళ్ళకి భిక్షగాడికి వేసినట్టు కొంచెం పడేసాడు ఆ రోజు పరో. ఆ మెతుకులు తిన్నటువంటి మనుషులు బయటకు వచ్చాక ఏమంటారు తెలుసండి? అసలు మేము తిన్న మాంసం, మేము బతికిన బతుకులు. కొంతమంది కూడా అలాగే ఉండారులేండి. ఇంటికాడ కొండలో కాసిన గ్లాసులు మంచినీళ్ళు ఉండవు, వీధిలోకి వచ్చి మాత్రం రోజు పొద్దున్న లెగితే నేను బూస్ట్ హార్లిక్స్ అబ్బో నా అంగమ మామూలుగా ఉండదు, నేను ఏసీలో లేని బయట తిరగనంటాడు. ఇంటికి పోతే తెలియదు ఆడి యొక్క స్థితి ఎట్లా ఉంటుందో. అట్లా తయారైపోయారు ఇశ్రాయేలు కూడా. ఇప్పుడు ప్రభుతో ఆయనతో అంటున్నారు, వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు? ప్రభువా మాకు అది గుర్తొస్తుంది, మాకు ఇది గుర్తొస్తుందంటే ఆయన చెప్పాడు మీకు కావాల్సింది మాసమే కదా అబ్బాయి, మాసమేనా మీకు కావాల్సింది? అవును మాసమే. ఇప్పుడు ఎవడెంత తింటాడు, రెడీగా ఉన్నాడు రా మీరు అన్నాడు. పూరేళ్ళు దింపాడు కిందకి. మనిషికి ఆశ కద్దు ఉంటుందండి, తిన్న వరకు తింటే సరిపోద్ది కదా. రేపుటికి కూడా కావాలని దోసుకున్నారు తీసుకుపోయి మన్నాని. ఉంటుందా రేపటి దాకా? ఉంటుంది. అది పాడైపోయింది, బూజు పట్టేసింది, పాడైపోయింది. ఇంతగా వాళ్ళ కాళ్ళు కూడా పాదాల చెప్పులు అరగకుండా, వారి ఒంటి మీద బట్టలు వస్త్రాలు మాయకుండా, అసలు అంతగా వాళ్ళ కృప చూపిస్తూ ఎండ దెబ్బ తగలకుండా ఏం పెట్టాడు? మేఘస్తంభం. రాత్రి వెన్నెల కోసం ఏం పెట్టాడండి? అగ్నిస్తంభాన్ని పెట్టి వాళ్ళందరినీ కూడా సంరక్షించుకుంటూ కంటి పాపవలె కాస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి దేవునితో ఏం మాట్లాడుతున్నారండి ఆ దౌర్భాగ్యులు? నీ జ్ఞానం మాకొద్దు, నీ మార్గం మాకొద్దు, అసలు నువ్వే మాకొద్దు. బతుకుందంటారా? ఉందంటారా? మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు? నువ్వొద్దు, నీ బోధొద్దు అని చెప్పే వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేయాలో బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఏం చెయ్యాలో, ఎందుకంటే మీరు చెప్పరు కదా, నేనే చెప్పాలా. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం ఏం చేయాలి చూడండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, దేవుడొద్దు, దేవుని మాటొద్దు అని దేవుని జ్ఞానాన్ని తోసిపుచ్చేవారి గురించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. చూడండి ఏమంటున్నాడు. ఏ దేశమైనా సరే దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో చెబుతున్నాడు ఆయన. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. ఏముందంట అక్కడ? దేవుని మాట ఏ దేశమైతే, ఏ ప్రాంతం అయితే, ఏ కుటుంబం అయితే వినట్లేదో అక్కడ పని ఉంది ఆయనకి. మరి పని చేయాలంటే మరి పనిముట్లు కావాలి కదా, అవునా లేదా? ఒకసారి పనిముట్లు లేకుండా కరువు పనికి వెళ్తున్నాను, పనిలోకి రానిలేదు. ఎప్పుడు స్టార్టింగ్లోనే మారు మనసు బంధనప్పుడు కనీసం తట్టకోలేదు. మీ ఇంటికాడ పెండ తట్ట అంటే పెండ తట్టకోలేదు మా ఇంటికాడ. మళ్ళీ పెండ తట్టలు అమ్మేది మా నాన్నే. మళ్ళీ ఆ ఊళ్ళో ఎవడు పెండ తట్ట కావాలన్నా మా నాన్న వెళ్ళిస్తేనే పెండ తట్ట ఆ ఊరిలో. మరి అలాంటి ఇంట్లో మాకు పెండ తట్ట మాకు పని ఏముంది? బర్రెలు ఉంటే మాకు పెండ తట్టతో పని. అమ్ముకుంటే ఒక 10 రూపాయలు 15 రూపాయలు వస్తే ఆశతో అమ్మేసుకుంటాం మేము ఆ రోజుల్లో, తిండికి ఇది లేక. కరువు పనికి వెళ్ళిపోతే పేరు రాసుకోవాలంటే పనిముట్టు ఉండాలంటే చేతిలో. మరి పనిముట్టు ఏది లేదు. అక్కడి నుంచి మళ్ళీ కనీసం ఇక్కడ నుంచి మన ఊరు నుంచి కలగరెక్కే రోడ్డు అంత దూరం ఉంటుందండి పనికి. అక్కడ చెరువులోకి వెళ్ళినటువంటి వ్యక్తిని పనిముట్లు ఏదైనా వెనక్కి పంపిస్తే మళ్ళీ ఇంటికి వచ్చి, మా ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం పశువులు ఎక్కువ ఉండే వాళ్ళకి, వాళ్ళ ఇంటికాడ వాళ్ళకి చెప్పకుండా ఆ కంపలో నుంచి దూరి అవతలకి వెళ్ళి ఆ పెండ తట్ట తీసుకొని కరువు పని కాడికి వెళ్ళి ఇదిగో నేను పనిముట్టు తెచ్చాను చూపిస్తూ అప్పుడు పనిలో జాయిన్ చేసుకున్నారు. అంటే పని చేయాలంటే ఏం కావాలి? పనిముట్టు కావాలి, అవునా? ఇప్పుడు దేవుని మాట విననటువంటి కల్దీల దేశములో పని చేయటానికి ఈ దేవుడు వచ్చేసాడు పని చేయటానికి. ఇప్పుడు వచ్చేసినటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపులకు తెచ్చుచున్నాడు. ఏం తీసుకొస్తున్నాడు బయటికి? కోపాన్ని తీర్చే ఆయుధాల. ఏంటండి? పని చేయటం కోసం
దేవుని కోపాన్ని తీర్చే ఆయుధాలు కూడా ఉంటాయా? ఆయుధాలన్నీ కూడా ఎక్కడ పెడతారో తెలిసిన, కొంచెం డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు, కొంచెం భూస్వాములు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకొని, గడ్డపలుగు అందులోనే, కత్తికర్ర అందులోనే, ఏమండి, తర్వాత కత్తులు అందులోనే, ఏమండి, గుణపాలు అందులోనే, పార్లు అందులోనే, అన్నీ కూడా ఒక గదిలో పెడతారు. పనోడు వచ్చి అడగంగానే, ఏమండి మరి ఎక్కడుందండి గడ్డపలుగు, ఎక్కడుందంటే, అరే ఆ దాంట్లో ఉంది చూడరా, ఆ స్టోర్ రూమ్లో ఉంది చూడు అంటాడు. అంటే పనిముట్లు గది అది అనే, అవునా? అదేనంటారు. ఇప్పుడు దేవుడికి కూడా ఒక పనిముట్లు దాచుకునే శాల ఉందంట ఆయనకి. ఆ పనిముట్టు శాల దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, ఇదిగో ఈ ప్రాంతం నా మాట వినట్లేదు కనుక వీళ్లను శిక్షించే ఆయుధాలు ఏవైతే వీళ్ళని శిక్షించడానికి ఉపయోగపడతావు అవి బయటికి రండి అంటున్నాడు దేవుడు. ఆయుధాలని బయటకు వచ్చి ఏం చేస్తుందంట ఆయన? బయటకు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? తన కోపమును తీర్చుకుంటున్నాడు. ఏం తీర్చుకుంటున్నాడు? కోపాన్ని తీర్చుకుంటున్నాడు. అసలు కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? నిర్గమాకాండం చదువుకున్నాం మనం 23వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని మాట అశ్రద్ధగా వింటే నీకు కోపం వస్తుంది ఆయనకి. మరి మనం ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే కోపపడడు ఆయన. కోపపడతాడా? కోపపడడు. మరి నువ్వు అజాగ్రత్తగా వింటే కోపం వస్తుంది ఆయనకి. కోపం వచ్చిందనుకోండి ఆయుధాలను పిలుస్తాడు. ఇప్పుడు ఆయుధాలను పిలిచేయడానికి అవి ఏం చేస్తున్నాయి? బయటకు వచ్చి దేవుని కోపాన్ని తగ్గించేంత వరకు అవి పనిచేస్తున్నాయి. బయట ఏం చేస్తున్నాయి? మచ్చుకు కొన్ని మనం చూద్దాం ఏం చేస్తున్నాయి. కీర్తనల గ్రంథం ఏం చేస్తున్నాయి అవే చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం అసలు ఎవరిని శిక్షిస్తాడు ఈయన, ఎలా శిక్షిస్తాడు ఈయన? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళ్దాం. 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏం చేస్తాడంటే ఈయన, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఎలా తీరుస్తాడు తీర్పు? న్యాయముగా తీర్పు తీర్చేవాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణానికి అగ్నిగంధకాలు వచ్చేస్తున్నాయని చెప్పాడు. వచ్చేస్తని చెప్పాడా? ప్రకటన చేశాడు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుడైన లోతున్నాడు. ఇప్పుడు న్యాయవంతుడా దేవుడు, అన్యాయవంతుడు? చెప్పాలి మీరు. అన్యాయస్తుడా? న్యాయవంతుడు. ఎందుకు న్యాయవంతుడు అంటే, ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి నీతిగా బ్రతుకుతున్నారో వాళ్ళని తప్పిస్తాడు దేవుడు. వాళ్ళని తప్పించిన తర్వాత వీళ్ళందరిని కూడా నాశనం చేస్తాడు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, మీకు ఆశ్చర్యం కలుగుద్దో లేదో, 13 మంది ఒకే వ్యాన్లో ఇది వ్యాన్ అంటారండి. ఆ వ్యాన్లో, తుఫాన్ వ్యాన్, ఇది వ్యాన్, అది పొడుగు కొట్టదని ముట్టే. ఆ పొడుగు వ్యాన్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళారు, దేవుని దర్శనాలు చేసుకున్నారు. వాళ్ళని విమర్శించట్లే తల్లి, జరిగే పరిస్థితి చెప్తున్నా మీకు. ఇట్లా ఆయా ప్రాంతాలు తిరుక్కున్నారు. తిరిగి ఇక దగ్గరకు వస్తున్నారు. ఇక తెల్లారితే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉందండి, పెద్ద బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దాటుకొని వెళ్ళిపోతే కొద్ది గంటలకి వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ యాత్ర పూర్తి చేసుకొని. ఆ వెళుతున్నటువంటి తెల్లారగట్లు మీరు గమనిస్తున్నారా లేదో, దేవుడు లేపే వాళ్ళందరూ తెల్లారగట్ల లేపుతాడు. గమనిస్తున్నారా? ప్రతి ఉదయమున ఆయన సంహరించును అని ఉంటుంది బైబిల్లో. ప్రతి ఉదయమున దేవుడు లేపే వాళ్ళందరూ అప్పుడే లేపుతాడు. మీరు గమనించండి. ఆ వ్యాన్ అలా ట్రావెల్ చేస్తా ఉంది. కరెక్ట్గా 3:30-4 ఆ సమయంలో వ్యాన్ బ్రిడ్జి మీద నుంచి కిందకి పడిపోయింది. పోతానే అందులో 3 ఏళ్ల లోపు బాబు, లాక్ వేసుకున్నటువంటి డోర్లు, కారు పోతాండి, మనం ఫస్ట్ సెకండ్కి వెళ్ళిపోగానే డోర్లన్నీ లాకులు వేసేసుకుంటుంది ముందే, కారు పోయేటప్పుడే, సెన్సార్ ఉన్న కారు అయితే. ఆ తర్వాత మనం ఓపెన్ చేస్తే తప్ప ఆ లాకులు పొర్రపాటును కూడా ఓపెన్ కావు. నా కారు అయినా అంతే. అట్లా పోతా వీళ్ళు ఎప్పుడైతే ఆ నిద్ర మత్తులో ఉన్నారో, ఆ బ్రిడ్జి మీద నుంచి కారు అంత పెద్ద లోయలోకి ఆ కింద దాంట్లోనికి పడిపోయేటప్పుడు, ఆ కారు పైనుంచి అలా పడేటప్పుడు డోర్ అలా ఓపెన్ అయ్యి అందులో ఉన్నటువంటి ఆ 3 ఏళ్లలో బాబు మాత్రమే వెళ్ళిపోయి ఇసుగొట్ట మీద పడ్డాడు పక్కన. మిగతా 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. చూడండి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. కొన్ని మరణాలు ఇలాగే ఉంటాయి. దేవుడు న్యాయంగా శిక్ష విధించేవాడు.
అందులో ఎవరైనా నీతిమంతులుంటే వాళ్ళని తప్పించిన తర్వాతే, వాళ్ళ వల్ల పని ఉందనుకుంటే వాళ్ళని కాపాడిన తర్వాతే మిగతా వాళ్ళని మట్టిలో కలిపేస్తాడు దేవుడు. దానికి నిదర్శనంగా 2 ఫ్యామిలీలు మనకు కనపడుతున్నాయి. ఒకటి నోవాహు గారి ఫ్యామిలీ, రెండవది లోతు గారి ఫ్యామిలీ. నీ వలన ఉపయోగం ఉందనుకుంటే, ఆ మధ్యకాలంలో మరి అది కొంతమంది ఫేక్ అన్నారు, కొంతమంది నిజం అన్నారు. వాస్తవ సంఘటన మనకు తెలియదు. కానీ లాస్ ఏంజల్లో అమెరికాలో ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక కుటుంబమే కాపాడబడిందని చూపించారు కొంతమంది. అది కొంతమంది ఫేక్ అన్నారు, కొంతమంది వాస్తవం అన్నారు, మనకు తెలియదు. కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను వరకే కాపాడతాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఎవరిని పడితే ఆయన చంపటానికి. న్యాయమును బట్టి ఏం చేస్తాడు ఆయన? తీర్పు తీర్చేవాడు. కంటిన్యూషన్ చేయమ్మా ఆ మాట, మరొక మాట చదువు 12 దాకా. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉంచాడు. అంటే విల్లు ఎక్కువ పెట్టాడు అనమాట, రెడీ చేశాడు నీకు. నువ్వు మారకపోతే రెడీగా ఉంటుంది. నీకు లారీ పెట్టాడో తెలీదు, లేదా బస్సు పెట్టాడో తెలీదు, బైక్ పెట్టాడో తెలీదు, ఏం ఎక్కువ పెట్టాడో దేవునికే తెలుసు, నీకేం తెలుసు? పోయిన తర్వాత తెలుసుద్ది, ఓరు పలానోడు లారీ గుద్దిందిరా అని. అవునా కదా? మీరు ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు. 12వ వచనం మళ్ళీ అన్నమాట. 12వ వచనం, ఒకడును మల్లని ఎడల. ఎక్కడికి మళ్ళేది? ఎక్కడికి మళ్ళేది? దేవుని మాట వినటానికి మళ్ళాలి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏం చేస్తున్నావు భూమి మీద? బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? నువ్వు బాప్తీసనం పొందకుండా తిరుగు, అసలు ఎవడో పట్టించుకోండి నిన్ను, లెక్కలోకి రావు నువ్వు మాకు. మరి బాప్తీసనం పొందిన తర్వాత తిరిగితే మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే అంటాడు, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఏం పదును పెడుతున్నాడు? తన ఆయుధాన్ని పదును పెడుతున్నాడు. వచ్చేయి, వేగంగా వచ్చేయి, తొక్కేయాన్ని, అవసరం లేదు ఇటు భూమి మీద. వచ్చేయి, వేగంగా వచ్చేయి, పడిపాడి మీద. మనం అనుకుంటాం హ్యాపీకి ఫ్యాన్ కింద పడుకున్నావులే అనుకుంటాం. మనం ఫ్యాన్కి ఆజ్ఞాపించాడు అనుకో ఆయన, అదే ఆయుధం అవుద్ది నీకు, అదే ఎక్కువ పెడతాడు నీకు దేవుడు. కొట్టేయాడు కిందకి వెళ్ళి ఒక దెబ్బ కొట్టాడు పీక మీద. ఫ్యాన్ రెక్క ఎలా ఉంటుందో తెలుసండి? కత్తి కంటే షార్ప్గా ఉంటుంది అది. కొట్టేయాడు కిందకి వెళ్ళి కొట్టేయాడిని, అవసరం లేదు. ఈడు తినేసి ఆంబోతులో పడుకున్నాడు, ఈడు ఎందుకు వేస్ట్, ఈడు మనకి కొట్టే కిందకి వెళ్ళని చెప్పాడు అనుకోండి, నీకు కూడా తెలియదు, కోసేసి పైకి కూర్చుంటుంది అది. అందుకే ఉంటున్నాడు ఆయన, నాయన ఒక్కడును మల్లని ఎడల తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. అంటే రెడీ చేశాడు ఆ మారనోడికి. అంతే కదండి. మరి మారణ ప్రతి వాడికి ఎక్కువ పెట్టాడు దేవుడు. దేని చేత పెట్టావు చెప్పలేము, దేని చేత పెట్టాడో. సుడిగాలి రావచ్చు, తుఫాను రావచ్చు, భూకంపం రావచ్చు, లేదా లారీ రావచ్చు, రోగాలు నీళ్ల ద్వారా రప్పించవచ్చు. ఏమో దేంతో ఎక్కువ పెట్టాడో నీ కోసం ఆయన మనకు తెలియదు కదా. అందుకే చెబుతున్నాడు, ఒక్కడు మల్లని ఎడల దేవుడు శిక్షిస్తాడని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా. అసలు దేవుడు కూడా ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు, ఆంక్షలు ఎందుకు విధిస్తున్నాడు మనుషులకి అని అంటే, మనిషి మారకపోతేనే ఎట్లాంటి పరిస్థితి వాటిల్తుందని గ్రంథం చెప్తా ఉంది. పిల్లలు మీరు గమనించండి, మరి దేవునికి సపోర్ట్ చేసే శిక్షించడానికి వచ్చేటటువంటి సైన్యం మనందరికీ తెలిసినటువంటి సైన్యమే. మరి ఈ సైన్యం ఏం చేస్తుంది? ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, అది ఎప్పుడు మనల్ని ఏమో హాని చేయదు కదా. మరి ఎవరు చెప్తే హాని చేస్తాయి ఇవన్నీ, ఎవరి మాట వింటాయి ఇవన్నీ అనేది బైబిల్లో చూడగలిగితే యోవేలు గ్రంథం చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఆంజనేయుడు ఏమంటున్నాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. దేన్ని నడిపిస్తున్నాడంటే ఈయన? సైన్యం. ఏ సైన్యం? ఏ సైన్యం అండి? మిలిటరీ సైన్యమా? ఏ సైన్యం నడిపిస్తున్నాడు ఈయన? తన సైన్యం అన్నాడు. దేవుడే మనకు కనపడలేదు, కనపడనటువంటి దేవునికి సైన్యం మాకెలా కనపడుతుంది? అదే కదా మన ఆలోచన. అంటే దేవుని సైన్యం అనగానే కోటాను కోట్ల మంది ఉన్నటువంటి, పరలోకమందు ఉన్నటువంటి దేవదూతల సైన్యమా? ఒక దేవదూత ఎంతమందిని చంపుద్ది తెలుసా అండి? ఒక దేవదూత 1000 కాదండి, లక్షల మందిని చంపుద్ది ఒక్క దేవదూత. మరి ఎవరు ఈ సైన్యం? చూడండి, కంటిన్యూషన్ చేయండి అన్నమాట.
ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఏ దండు కూడా జాగ్రత్తగా వినాలి. ఆయన సైన్యం అంటున్నాడు. రెండవది, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినం బహు భయంకరం, దానికి తాళగలవాడు ఎవడంటున్నాడు? ఎవడు తాళగలడు? ఎవడు తట్టుకోగలడు? అంటే ఆయన సైన్యము గొప్పది, ఆయన సైన్యం బహుబలమైనది అని మాట్లాడుతున్నాడు. మరి ఆయన యొక్క సైన్యం వస్తే తట్టుకోగలిగిన వాడు ఎవడు అంటున్నాడు దేవుడు. ఎవడు నిలబడగలడు ఆ సైన్యం ముందు? ఏంట సైన్యం? 25వ వచనం. ఈ సైన్యాలేంటి, గోళ్ళేంటి, కోపాలేంటి, తాపాలేంటండి, అవన్నీ జరిగే కాదులేండి అనుకుంటున్నాడు మనిషి. చూడండి ఏమంటున్నాడు ఆయన దేవుడు. మీరు కడుపారా తిని, జాగ్రత్తగా వినాలి, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం అంటున్నాడు దేవుడు. ఏవంట ఆయన సైన్యం? ఏంటంట ఆయన సైన్యం? మనుషుల్ని నమ్ముకోలేదు ఆయన, జంతువుల్ని నమ్ముకోలేదు. మరి ఏట్లు నమ్ముకున్నాడు? కాలు కింద పడితే చచ్చిపోయే చిన్ని చిన్ని పురుగులు. ఏంటి ఆయన సైన్యం? చదవండి ఒకసారి మళ్ళీ మాటలు. మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఆయన మహాసైన్యం. అవసరం లేదమ్మా, ఆయన సైన్యం కోసం చూపించాను మీకు. కంటిన్యూషన్ చేసి చదవమల్లా నేను ఆయన సైన్యం కోసం చూపించాను మీకు. మరి ఈ సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు అసలు ఈ సైన్యాన్ని ఎలా పిలుస్తున్నాడో తెలుసండి? ఆశ్చర్యం వేసిందండి నాకు అసలు ఆ మాట చదువుకున్నప్పుడు. దేవుడు తన సైన్యాన్ని ఎలా పిలుస్తున్నాడు చూసారండి. ఒకసారి చూద్దాం అన్నమాట కూడా. యెషయా గ్రంథం, దేవుడు తన సైన్యాన్ని ఎలా పిలుస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఎలా పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుతల్లి. ఆ దినమున ఐగుప్తు నదుల అంతటి యందున్న జోరీగలను, అష్షూరీల దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? ఏలా. నువ్వేలై ఏ ఏకైనా వస్తుందేమో, నువ్వేలై ఏ కందిరీగన్నా వస్తుందేమో. వస్తుందా? నువ్వు వేలేస్తే నువ్వు మేపే బర్రె కూడా వినదు, వింటదా? మరి ఎవరు వేలేస్తే వస్తున్నాయి ఇవన్నీ? ఏం చేస్తున్నాయి? 19 చూడండి. అవన్నీ వచ్చి మెట్ట లోయలోను, చూడండి, బండల సందులలోను, మొండ్ల పొదలన్నిటిలోను, గడ్డి బీళ్ళన్నిటిలోను దిగి నిలుచున్నాయి. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోండి, వీర్రాఘపురం మొత్తం ఆక్రమించేయండి, మీరు వెళ్ళిపోయి రెడీగా ఉండండి. ఎక్కడెక్కడ ఉండమంటారు ప్రభు అని అంటే, వాళ్ళకి కనపడేలాగా మీరు ఉండొద్దు. వీధుల్లో ఉన్నారనుకోండి కాల్ చేస్తారు మిమ్మల్ని, వాళ్ళు కనపడేలాగా ఉన్నారనుకోండి తొక్కేస్తారు మిమ్మల్ని. కనుక నేను ఆజ్ఞాపించేంత వరకు మీరు ఏం చేయాలి? వాళ్ళు కట్టుకున్న ఇళ్లల్లోకి, దోలల్లోనికి, వాళ్ళ బండ సందుల్లోనికి అన్నిట్లోకి వెళ్ళి విస్తరించేసి రెడీగా ఉండండి. మీరు నేను ఆజ్ఞాపించేంత వరకు మీరు అక్కడ ఎలక్ట్ అయి ఉండండి. లోపల నేను ఆజ్ఞాపించగానే చూపించేయండి మీ ప్రతాపం వెంట. ఇప్పుడు దేవుడు చెప్పిన కందిరీగలన్నీ మన ఊరు వచ్చినాయి అనుకోండి, ఉండగలమా మనం? ఉంటామా? ఉండవండి. గొంగళ పురుగులు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు నువ్వు పడుకున్న వెంటనే ఇవన్నీ కొన్ని నువ్వు నిద్రలో పోతావు. నీకేం తెలుసు? పిచ్చి మొహందా నిద్రపోతావు. నిద్రపోయిన తర్వాత మొత్తం వచ్చి ఆక్రమించినాయి అనుకో ఇల్లంతా. ఏడికి పోతావు? ఎక్కడ పోతావమ్మా? ఒక కందిరీగ గుడితేనే ఇంత ఎత్తు వాసిద్ది మనకి. ఇప్పుడు లక్షలాది మహాసైన్యం అన్నాడంటే లెక్కలేదు. దానికి ఎన్ని వస్తాయో తెలియదు, ఎన్నిటిని పంపిస్తాడో మనకు తెలియదు, ఎక్కడ రెడీగా ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసి దేవుడు రప్పిస్తున్నాడు మనుషుల మీదకి? ఎందుకంటే నువ్వు మారాలని, నిన్ను శిక్షించాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మారకపోతే శిక్ష పడుతుంది నీకు. నువ్వు మారితే అసలు ఈ విపత్తులేమి నీ దగ్గరకు రావు. అంటే ఎలా పిలుస్తున్నాడు దేవుడు తన సైన్యాన్ని? ఏల కొట్టి పిలుస్తున్నాడు. పిలిచినటువంటి దేవుని మాటకు అవి లోబడుతున్నాయి. లోబడి ఈ సమాజాన్ని శిక్షించడానికి మన చుట్టూనే దేవుడు పెట్టాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. మరొక మాట కూడా మీరు చూడగలిగితే, మరొక మాట యోబు గ్రంథం 37వ అధ్యాయంలో కూడా ఒక మాట చెబుతున్నాడు. చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఆయన వలన నడిపింపబడినవై
నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. జాగ్రత్తగా మీరు వినాలి మాటలు. భూమి మీద దేవుడు మెరుపును పుట్టించింది ఎవరు? మెరుపు పుడుతుందంటే ఎవరి వల్ల పుడుతుంది? దేవుని వలన. మేఘాలు వచ్చి వర్షిస్తుందంటే ఎవరి వలన వర్షింపజేస్తున్నాడు? ఎవరు వర్షింపజేస్తున్నారు మేఘాల చేత? దేవుడే. ఇవన్నీ మనకు మేలు కొరక కీడు కొరక మీరు చెప్పాలి. ఎమ్మా, వర్షం మన మేలు కొరకేనా? వర్షం మన మేలు కొరకేనా? తలకా ఒకరేంటి? వర్షం మన మేలుకేనా? ఇప్పుడు అదే వర్షం మనం మేలు అనుకుంటున్నాం, అదే వర్షం ఇప్పుడు కీడుగా ఎందుకు మారింది? మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. అందుకే క్లారిటీ ఇచ్చాడు. కింద చూడండి 2వ లైన్లో, శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కానీ కృప చేయుటకే కానీ, చూడండి ఏమంటున్నాడు, ఒకటి శిక్ష కొరకు అవే పనిచేస్తున్నాయి, రెండవది మేలు కొరకు కూడా అవే పనిచేస్తున్నాయి. నువ్వు దేవుని మాట వింటే ఇదే నీకు మేలవుతుంది, నువ్వు దేవుని మాట అనకపోతే అదే నీకు శిక్షించే దేవుని ఆయుధంగా మారిపోతుంది. అందుకే అంటున్నాడు ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చుచున్నవి. దేవుడు ఏం చెబితే అది చెయ్యటానికి ఈ ప్రకృతి ఎలక్ట్గా ఉంది దేవుని మాట వింటూ. మరి ప్రకృతిని వాడుకుంటున్నా, ప్రకృతిలో ఉంటున్న నీవు మాత్రం మరి దేవుని మాట విని దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నావా? ఆలోచించి ఒక్కసారి. అసలు దేవుడు ఏం కోరుతున్నాడు నీ నుంచి? నువ్వు మారాలని, నీ బ్రతుకు బాగుండాలని, నువ్వు మరణిస్తే పరలోకం రావాలని కదా దేవుడు చెప్పేది. మరి ఎందుకు ఈ క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ఏవి పంపిస్తే, ఏది విధిస్తే ఆ శిక్ష వలన వాళ్ళు శిక్షణము పొందుతారో దేవునికి మాత్రమే తెలుసు ప్రియులారా. అందుకే చెబుతున్నాడు ఆయన, ఇదిగో మెరుపును పంపించేది నేనే, వర్షింపచేసేది నేనే, ఇదంతా మీ మేలు కొరకు నేను కలగజేశాను. కానీ ఆ మెరుపే, ఈ వర్షమే నీకు కీడు కూడా చేస్తుంది, నిన్ను శిక్షిస్తుంది అంటున్నాడు దేవుడు. చూద్దాం, మరొక మాట చూద్దాం ప్రియులారా, మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం, యెహోవా ఏం చేస్తున్నాడండి? దేవుడు గర్జన చేస్తుంటే మనం ఉరిమేటప్పుడు ఒక మాట చెబుతాం. ఏంటి ఆ మాట? చిన్నప్పుడు అమ్మా క్షమించండి, ఈ కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వెళ్దాం. 13, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను అంటున్నాడు. ఎవరు ఇవన్నీ కలగజేసేది? దేనికోసం కలగజేస్తున్నాడు ఈయన? ఎందుకు ఉరుము చేత గద్దిస్తున్నాడు? ఎందుకు వడగళ్ళు పడేస్తున్నాడు? ఎందుకు నిప్పులతో కూడినటువంటి నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు? ఏమంటే ఆ రోజు మనకి లాస్ ఏంజల్లో కాలిపోయిన అటవీ ప్రాంతంలో జరిగినటువంటి విపత్తు ఎలా వచ్చింది? ఒక ఆయన క్రియేట్ చేశాడు. ఎలా క్రియేట్ చేసి తెలుసండి? ఒక పక్షి ఒక ఎండు కట్టెను తీసుకొని, ఒక పక్షి ఆ ఎండు కట్టెని రాపిడి చేయటం వలన మంట కలిగితే, క్షమించండి అలా కాదు, ఒక రాతి మీద కొట్టిందండి ముక్కుతో. ఒక రాతి మీద కొడితే ఆకులు కంటుకున్న తర్వాత కొన్ని కట్టెలు ఎరుకొచ్చి అందులో పడేసిందండి ఈ పక్షి. ఆ కట్టెలు అందులో పడేస్తే కట్టెలు కాలుతున్నాయి. కాలే కట్టెను ఒకటి తీసుకెళ్ళి బాగా దట్టంగా ఉన్నటువంటి అడవి ప్రాంతం ఏరియాలో ఎక్కడైతే గడ్డి ఉందో గడ్డిలో పడేసింది పక్షి. అలా క్రియేట్ చేసి చూపించారు. ఎందుకంటే వాళ్ళ మీదకి ఎలాంటి డౌట్లు రాకుండా, ఇదిగో ఒక పక్షి తగలబెట్టింది, ఇదిగో ప్రకృతి విపత్తు జరిగింది, ఇదిగో పలానిది అని చెబుతున్నారు. కానీ ఇది దేవుని ఉగ్రతని మాత్రం ఏ న్యూస్ మీడియా వాడు కూడా వేయలేదండి. ఎందుకంటే వాళ్ళకు అర్థమైన ఈ సమాజానికి చెప్పరాళ్ళు. మరి దేవుడు ఊరుకోడు కదండి, దేవుడు చెప్తాడు, అన్నీ చెప్తాడు ఆయన. కానీ మనిషి ఈ మట్టి మెదడు చేత ఆలోచన చేయటం వలన దేవుని మహాజ్ఞానాన్ని ఆలోచించలేకపోతున్నాడు. నీ ఇంటికి కానీ నువ్వు చేస్తున్నటువంటి పనికి కానీ ఆటంకం కలిగించాలంటే మనుషులు అక్కర్లేదు దేవునికి. మరి ఎవరు కావాలి? ఎవరి చేత చేపిస్తున్నాడు ఇవన్నీ? ఎందుకు ఈ పసర పురుగులు ఎందుకు? ఎందుకు ఈ గొంగడ పురుగులు ఎందుకు? నేను నాకు మందు కట్ట కొనడానికి ఒక ఆయన తీసుకుపోతున్నాను. అక్కడ ఆయన చెబుతున్నాడు, ఏమండి ఇగో ఈ చిన్న డబ్బా అండి, ఇది వాడితే పచ్చ పురుగు పడుతుందండి, వరిశాలకే ఇది కొట్టండి అని చెబుతున్నాడు. 270 రూపాయలు అంట డబ్బా. ఈ పచ్చ పురుగులు రప్పించింది ఎవరు? ఈ పసర పురుగులు రప్పించేది, గొంగడ పురుగులు రప్పించేది ఏమండి? ఇవన్నీ ఎవరు రప్పిస్తే వస్తున్నాయి? ఇవన్నీ దేవుడు రప్పిస్తే వస్తున్నటువంటి
పురుగులు ఇవన్నీ దేవుని సైన్యం అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే ఇంకా ఎలా గర్దిస్తున్నాడు చూడండి. యెహోవా ఆకాశమందు గర్జన చేశాను. ఎందుకు గర్దిస్తున్నాడు దేవుడు? ఉరుము శబ్దం విన్నారు ఎప్పుడైనా? గుండెల్లో దడదడలాడిద్ది మనకు ఆ ఉరుము శబ్దం వినబడితే. మన చిన్నప్పుడు ఒక మాట చెప్పోళ్ళేంటి, అరే మెరుస్తుంది కానీ కొడవల బయట ఏంట్రా అంటాడు. అరే కొడవల బయట తాపుద్దేటి. ఎంత అమాయకంగా ఉన్నారని జనాలు. ఏదో చెట్టు కర్ర ముక్కండి ఇంతటిది, అదిగో ఇది ఆరి చెట్టు అంట, వజ్రం అంటుంది ఆరి చెట్టు. ఆ మొక్క తీసుకొచ్చి ఆడైతే పిడుగు పడదరా అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, అరే రాగి ముద్దతో ఇంత పొడుగు రాడ్డు ఒకటి చేయించేసి ఇంటి మీద పెడితే పడదరా అంటాడు ఇంకోడు. పిచ్చోడ, నువ్వు ఏది పెట్టినా పడుద్ది. దేవుడు కొట్టాలనుకుంటే చెప్పాను మీకు, 570 మంది చచ్చిపోయారు ఈ 2025లో పిడిగి దాటి వలన. గుర్తు పెట్టుకోవాలి జాగ్రత్తగా మీరు. నిన్ను లేపాలనుకుంటే రాగి ముద్ద ఆపదో, ఆరి మొక్క ఆపదో, నీ ఇనప కొడవలు ఆపదో. నిన్ను మట్టిలో పెట్టాలంటే నిన్ను ఆపగలిగేది మట్టిలో పెట్టకుండా వాక్యం మాత్రమే. నిన్నైనా నన్నైనా ఇదే రోజు హాస్పిటల్ బెడ్ మీద ఏమంటే మత్తులో పడుకొని ఉన్న ఇదే రోజు నేటికి సంవత్సరం నా ఆపరేషన్ అయ్యి కృప చూపించిన దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలండి. మరొక బ్రతుకునిచ్చాడు ఇదే రోజు నాకు దేవుడు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి గొప్ప శక్తిమంతుడండి దేవుడు. ఇదే రోజు నాకు స్పృహలేక ఆపరేషన్ సక్సెస్ అయిందిలే, కానీ ఈ టయానికి స్పృహ లేనటువంటి పరిస్థితి నాది. కానీ ఈరోజు సజీవమైనటువంటి దేవుని పనిలో సేవకుడిగా ఆయన వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందు నిలబడగలిగా. లేకపోతే నేటికి ఇదే రోజు వెళ్ళిపోతే నా ఆదరణ కూడికొచ్చేవాళ్ళు మీరంతా. మీరు ఆలోచన చేయండి. అంత గొప్పోడండి దేవుడు. మరి అంత కృప చూపించిన దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి మీరు ఆలోచన చేయండి. పొద్దున కూడా చిన్న రోగాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా, నాకు రోగం రావాలంటే నేను ఒకటే చెప్పా, నా దేవుని పని నేను సక్రమంగా చేయనప్పుడే దేవుడు నన్ను శిక్షిస్తాడు, అంతే తప్ప ఇంకొక దాని వల్ల నన్ను దేవుడు శిక్షించడం. ఎందుకంటే దేవుడు గొప్పడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన తక్కువ చేయడం. మీరు ఆలోచన చేయండి. లేదు, ఆయన మాట వింటూ ఆయన మందిరానికి వస్తూ నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నా విల్లు ఎక్కువ పెట్టుంచాను కనుక నువ్వు మారకపోతే ఆ విల్లు వదిలితే మాత్రం నా అంబు మాత్రం నీ గుండెను చీల్చుకొని వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఏ రీతిగా ఏ విపత్తు వచ్చి మన మీద పడుతుందో తెలియనటువంటి ముగింపు కాలంలో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. కనుక మనం జాగ్రత్తగా ఎలక్ట్ అవ్వాలి. ఎందుకు మరొక మాట కూడా చూడగలిగితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు, ఎంత చెప్పినా మా బ్రతుకింతే, మా పరిస్థితులు ఇంతే, మేము ఇలాగే ఉంటాం అని నువ్వు అనుకుంటే ఆ జలప్రళయం మా ఊరు రాదు, మాకు సముద్రం దగ్గర లేదు, ఆ యొక్క భూకంపాలు మా ఊరు రావు ఎందుకంటే మా ఊరిలో బొగ్గు తీయట్లేదు అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను ఎలా లేపగలుగుతాడు? ఒక మాట చూడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో చూడండి ఏమంటున్నాడు, ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. ఎక్కడి నుంచి బయలుదేరుతుంది గాలి? ఎటువైపు నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఎంతవరకు ఎవరెవరిని లేపాలో ఆ గాలికి ఎవరు చెప్పారు? మీరు అనుకుంటున్నారు మీరు పీల్చే గాలి మన మాట విందనుకుంటున్నారు మీరు. ఈ గాలిలో ఏముందో తెలుసా అండి? జీవం. నీలో ఏముంది? జీవం. నువ్వు ఎలాగైతే ఒక మనిషి మాట వింటున్నావో అలాగే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వింటుంది ప్రకృతి. అందుకే చెప్పాడు, అసలు ఈ ప్రకృతికి జీవం ఉందని మనిషికి తెలుసా? ఎంతమంది నమ్ముతున్న చేతులు ఎత్తండి. ఈ ప్రకృతికి నాకెలా అయితే జీవం ఉందో, నేను ఎలా అయితే వింటున్నానో, నేను ఎలాగైతే చూస్తున్నానో, నేను ఎలాగైతే బ్రతుకుతున్నానో అలాంటి జీవం కలిగిన తత్వం ఈ ప్రకృతికి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? మిగతా వాళ్ళందరికీ తెలియదు అనుకుంటా పాపం. 3-4 ఎత్తారు చేతులు. అంటే మిగతా వాళ్ళకి ప్రకృతిని గూర్చిన అవగాహన లేదు. అవునా? ఒరే అంకిత్తు పైకిలే అన్నాండి. ఇప్పుడు ఆడికి వినపడితే ఏం చేస్తాడు? ఒకసారి నిలబడు నాన్న, అంకిత్తు పైకి నిలబడు. ఇప్పుడు ఆడు నిలబడంటే అర్థం ఏంటి? వాడు వింటుండు. ఇప్పుడు ఈ స్టాండ్కి చెప్పా, స్టాండ్ సిట్ డౌన్ అన్నా నేను. ఈ స్టాండ్ని కూర్చుందా? కూర్చోాలి. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు?
ఆడికి జీవం ఉంది కాబట్టి అయ్యగారు చెప్పగా నిలబడిండు, ఈ పిచ్చి స్టాండ్కి జీవం లేదు కనుక ఇది కూర్చోలేదు అని మీరు అనుకుంటారు. అదేనా? మనిషికి అదే అర్థమైందండి. నిజంగా ఈ ప్రకృతికి జీవం ఉంటే మరి నేను చెప్పినట్టు చేయాలిగా. ఇప్పుడు లక్షల రూపాయలు ఈ భూమికి పెట్టి పంట ఎత్తనా నేను. ఏమ్మా భూమి, పోయిన సంవత్సరం సరిగ్గా నాకు పంట ఇలా, ఈ సంవత్సరం అన్న ఇవ్వు అని నువ్వు భూమికి చెబితే నిజంగా అది ఇంటే, నా మొర ఇంటే, మరి నేను అనుకున్న పంట నాకు ఇవ్వాలి కదా. ఈ భూమి వింటుంది అసలు, వినట్లేదని నువ్వు అనుకుంటావు. మరి భూమి వింటదని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? భూమి చెవియొగ్గు అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు? భూమి చెవియొగ్గు. చెవియొగ్గమన్నాడంటే భూమికి జీవం ఉన్నట్టా లేనట్టా? ఉందా లేదా? ఉంది. ఆకాశమా, బ్రెయిన్ ఉందా లేదు దానికి? బుర్ర ఉందంటారు దానికి. బుర్ర ఉంటేనే కదా ఆలకించేది. బుర్ర లేకపోతే ఏమంటుంది అది? వినదు. అందుకే చెప్పాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే వింటుంది ప్రకృతి. ఇప్పుడు గాలికి కూడా చెప్పాడు, ఉత్తరమున బయలుదేరి భూమి అంతటా సంచారం చేసి మరల ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, అది నీ పని. అలా తిరుగుతూ నా పిల్లలకి జీవాన్ని ఇవ్వు, మరలా తిరుగుతూనే ఉండు, నేను చెప్పే వరకు చేస్తానే ఉండు, అది నీ పని. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, మరి ఇన్ని కలిగించినటువంటి నేను అవన్నీ తేరగా ఉపయోగించుకుంటున్నావు కదా, నేను కోరేది ఏంటి? నా మాట విన్ని బ్రతుకు మార్చుకో. ఇదే కదా నేను కోరుకునేది. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి జీవితంలో శాశ్వతమైన జీవితాన్ని సంపాదించాలి రయ్యా. ఇది గింజ లాంటి జీవితం. ఏ జీవితం? ఇది గింజ లాంటి జీవితం. ఈ గింజ లాంటి జీవితంలో మహావృక్షం అనే జీవితం ఒకటి ఉందనే సత్యము నీకు అర్థం కావాలంటే బతికున్నంత కాలం ఈ బోధ ఇంటే నీకు అర్థమైద్ది. నువ్వు బతికున్నంత కాలం ఈ బోధ అర్థం కాకపోతే, మరొక జీవితం ఉందన్న సత్యము నీకు అర్థం కాకపోతే, నువ్వు చనిపోయిన తర్వాత యుగ యుగాలు వేతనకరమైన ఆరణగ్నిలోకి జారిపోవాలి. వెళ్ళిపోతావు ఆరణగ్నిలోకి. అందుకే చెప్పాడు, ఒక మర్రి చెట్టుని చూడండి, ఎంత ఉంటుంది మర్రి చెట్టు? మర్రి చెట్టు ఎంత ఉంటుందండి? ఒక మహాపేద్ద వృక్షం అది. దాని విత్తనం చూసారా? దాని విత్తనం. ఒకడు అనుకున్నాడంట, ఏనుగు ఎంత ఉంది కదా, దాని మలం, దాన్ని కూర్చునేటటువంటి బాత్రూమ్ ఎంత ఉంటుందో అనుకున్నాడు అంటాడు. అవునా? అనుకొని ఏనుగు బాత్రూమ్ కూర్చునేటప్పుడు నేను చూడాలనుకుని వాడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. ఏనుగు దగ్గర, ఇంత పెద్ద ఏనుగు కదా, మేము చిన్న మనుషులమే, ఇంత ఉన్నాం కదా, ఇంత ఉంటుంది కదా, మరి దీన్ని ఎంత ఉంటుంది అనుకుని వాడు స్టైల్లో ఆలోచన చేసాడు. చేసేసి ఏనుగు దగ్గరికి వెళ్ళి అలా చెంపని చేయబెట్టుకొని చూస్తున్నాడంట, ఇంత పెద్దగా ఉంది, ఇది ఎంత 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 చేస్తుందోనని. అప్పుడు అనుకున్నాడంట, ఓహో ఇంత పెద్ద ఏనుగు అయినా అంతేనా అనుకున్నాడంటాడు. అంతేనా? మనిషి ఆలోచన చూడండి ఎలా ఉందో. కనుక ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు చెబుతున్నటువంటి సత్యాన్ని మనం ఎరగకపోతే మన పరిస్థితి ఇంతటితోనే ముగిసిపోదు. మీరు ఆలోచన చేయండి, మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి మర్రి గింజ? ఎంత ఉంటుందండి? ఆవగింజ తెలుసా మీకు? ఆవాలు పప్పులో కూరలో వేసుకునే ఆవాలు, తాలింపులు వేసే ఆవాలు ఎంత ఉంటుందండి? ఆవగింజ చిన్న గింజ ఉంటుంది. ఇప్పుడు ఆవగింజ అంతా మర్రి గింజ ఉంటుంది. ఇప్పుడు అంత చిన్న గింజలో ఇప్పుడు ఆ గింజ పట్టుకొని మర్చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఆ గింజని చేత్తో పట్టుకో, ఆ మర్చెట్టు దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఆ గింజని పెట్టుకొని ఇప్పుడు నిన్ను నువ్వు ఎదురుగా పెట్టుకొని చూసుకో. ఓహో ఈ గింజ లాంటిదా నా జీవితం? అంటే నేను బ్రతికున్నంత కాలం ఈ గింజ లాంటిది అన్నమాట నా జీవితం. ఎప్పుడైతే ఈ గింజ ఈ మట్టిలో పడుతుందో, పడినటువంటి గింజ 4వ రోజో 5వ రోజో భూమిని బద్దల కొట్టుకొని రావటానికి ముందు ఆ గింజ స్థితి ఏంటో తెలుసా అండి? అది మట్టిలో చచ్చిపోతుంది. తెలుసా మీకు ఇది? అది మరణిస్తుంది మట్టిలో. మరణించిన తర్వాతే మరొక నూతనమైనటువంటి జీవితాన్ని ఒక మొక్కగా బయటకు వస్తుంది. ఆ మొక్క ఎదిగి 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 ఒక మహావృక్షంగా మారిపోతుంది. అదే నీ ఆత్మీయ జీవితం అన్న సత్యాన్ని నువ్వు ఎరగాలి. అది ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి సైన్స్ అది. కానీ అది మనకు అర్థం కావట్లా. అంత చెప్పినా కూడా అప్పుడు అంటున్నాడు దేవుడు, ఎంత నేర్పిస్తున్నా కూడా అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇదిగో యెహోవా మహోగ్రతను
పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు. సుడిగాలి ఎట్ట వస్తుంది? సుడిగాలి మామూలు గాలిలాగా ఎట్ట రాదు, అది మెట్ట వస్తుంది సుడిగాలి. ఎలా వస్తుంది సుడిగాలి? చూపిస్తాం మీకు ఇప్పుడు ఎలా వస్తుందో. అన్నాడు, నీ కుడి పక్కన 10,000 మంది పడినా, ఆ పక్క 20,000 మంది పడినా, ఎంతమంది ఎక్కడెక్కడ కూలినా అపాయం నీ యొద్దకు, నీ గుడారం యొద్దకు సమీపించదు అంటున్నాడు దేవుడు. మరి అట్లాంటి విపత్తులు మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మన చేతులు, మన కళ్ళు ఎటువైపు చూడాలి? దేవుని వైపు ఎత్తాలి. ఏమండి, ఎక్కడో మయన్మార్లోనో, ఎక్కడోనో థాయిలాండ్లోనో, ఎక్కడోనో ఆ చైనాలో వచ్చింది భూకంపం అని అంటే అది మన ఊరికి రాదులేండి అనుకోవచ్చు. మరి పక్కనే తెలంగాణలో వస్తుందని చెబుతున్నాడు, కింద ఒకసారి అది కూడా రాదనుకుంటున్నారా? దేవుడు తలుసుకుంటే ఎక్కడైనా కుదిపేయగలడు దేవుడు. అందుకే చెబుతున్నాడు, అసలు అది ఎటు నుంచి వస్తుందో తెలియదంట. ఎలా వస్తుందంటున్నాడు? మహోగ్రత అంటున్నాడు. అది ఎవరిది? దేవుని మహోగ్రత. పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును అంటున్నాడు. ఎవరి మీదకి వస్తుందంటే ఇది? అంటే నీతిమంతుల మీదకి రాదా? ఇది రాదు. ఎందుకు వస్తుంది? నోవాహు జలప్రళయం నోవాహు గారికి వచ్చిందా విపత్తు ఏమైనా? లోతు దినాలలో సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చినటువంటి అగ్ని ప్రమాదం లోతు గారి కుటుంబానికి ఏమైనా వచ్చిందా? రాలేదు. మరి వాళ్ళకి రానప్పుడు, విపత్తు నుంచి దేవుడు తప్పించినప్పుడు, నీతిమంతులుగా నువ్వు బ్రతికితే వస్తున్న విపత్తులో నుంచి దేవుడు నిన్ను కాపాడ్డా? నువ్వు ఆలోచించి ఒకసారి. అందుకే అంటున్నాడు, అది దుష్టుల తల మీద పెళ్ళున దిగునని మాట్లాడుతుంటున్నాడు కదా. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరీ సంగతిని గ్రహింతురు. అక్కడ ప్రభు మార్కు సువార్త 13లో చెప్పిన సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళా ఎప్పుడు వస్తాయి అంటే ఇవన్నీ? భూకంపాలు ఎప్పుడు వస్తాయి? సునామీలు ఎప్పుడు వస్తాయి? రాజ్యం మీదకి రాజ్యాలు ఎప్పుడు యుద్ధాలు చేస్తాయి? ఎప్పుడంటండి? ఎప్పుడు చెప్పాడు? అంత్య దినములలో అంటున్నాడు. మనం ఏ దినాల్లో ఉన్నాం ఇప్పుడు? పితరుల యుగంలో ఉన్నామా? ధర్మశాస్త్రమా? క్రీస్తు కాలమా? ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? ముగింపు కాలంలో ఉన్నాం. అంటే మనం పోయే కాలానికి దగ్గరగా ఉన్నామని చెప్తుంది బైబిల్. అంటే వచ్చేసింది సమయం దగ్గరికి. మరి దేవుని ఉగ్రత, ఆయన సమయం రాక మునిపే ఒకవేళ నువ్వు పోతే మారకుండా ఏంటి పరిస్థితి? ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దాం. చాలా బాగుంది ఈ మాట. ఒక్క మాట చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఏంటి అసలు దేవుడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం కొన్ని మాటలు. 6వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. ఉరుములతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతో దహించు అగ్ని జ్వాలలతో సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. ఎందుకు శిక్షిస్తున్నాడు దేవుడు వీటన్నిటితో? ఎందుకంట శిక్షలు? తన పిల్లలు, భయం లేని పిల్లలు, మార్పు లేని పిల్లలు మారాలని దేవుడి విపత్తులు తీసుకొస్తున్నాడు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకపోతే, ఇకనైనా నీ బ్రతుకు మార్చుకోకపోతే, అక్కడెక్కడో జరిగిన విపత్తు నీ దగ్గరకు వచ్చి జరిగితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందుకే ఇదే అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు 13వ వచనంలో. ఎందుకు ప్రభువా ఇలా చేస్తున్నావు నువ్వు అంటే ఆయన అంటున్నాడు, ఈ ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు, అందుకే ఈ ప్రమాదాలు వస్తున్నాయి అంటున్నాడు ఆయన. ఎప్పుడు కూడా వేషధారంతో కొన్ని భక్తి ఉండకూడదండి. మొన్న మాట్లాడాను నేను శుక్రవారం నైటు. నులివెచ్చని తత్వం కలిగినటువంటి విశ్వాసి ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడో మాట్లాడాను మొన్న. నేను మన ఛానల్లో ఉంది, వినండి. నులివెచ్చని స్థితి కలిగిన వారు ఎలా ఉంటారో దాంట్లో క్లారిటీ మాట్లాడాను నేను. జాగ్రత్తగా వినండి. దాంట్లో ఎందుకు దేవుడు విపత్తులను తీసుకొస్తున్నాడనంటే ఆయన అంటున్నాడు, ఈ మనుషులు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. మరి భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు కదయ్యా అంటే ఆయన అంటున్నాడు చూడండి, ఎందుకు ఈ భయం? వారు నా ఎడల చూపు భయభక్తులు, వారు నా ఎడల చూపుతున్నటువంటి భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నారు, అంతే. వాక్యాన్ని బట్టి కాదా? వాక్యాన్ని బట్టి కాదా వాళ్ళు నేర్చుకుంది? కాదని బైబిల్ అంటుంది. ఈరోజు మీరు భయపడుతున్నటువంటి భయం సేవకుణ్ణి బట్టి కాదు. సేవకుణ్ణి బట్టి కాదు మీరు భయపడవలసింది. మరి ఎవరిని బట్టి భయపడాలి?
దేవుణ్ణి బట్టి భయపడాలి. సేవకుడిని గౌరవించాలి, దేవుడికి భయపడాలి. అది దేవుడు కోరుకున్నది. అందుకే ఉంటున్నాడండి, చాలా క్లారిటీ ఇస్తున్నాడు యెషయా గారు. ఈరోజు వీళ్ళంతా కూడా భయం భక్తి కలిగి చూపిస్తున్నటువంటి భక్తి యెషయా, వీళ్ళు నా వలన నేర్చుకున్న మాటలను బట్టి కాదు వీళ్ళు చూపిస్తున్న భక్తి. మరి దేనిని బట్టి అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, మానవుల విధి విధానాలను అనుసరించి మానవులు చూపిస్తున్నటువంటి భక్తిని, ఆ భయాన్ని వాళ్ళు కనపరిచి పెదవులతో నన్ను స్తుతించి వాళ్ళ హృదయం నాకు దూరంగా పెట్టుకున్నారు. అందుకే అలాంటి వారిని శిక్షించడానికి ఈ యొక్క శిక్షలు, ఈ యొక్క ఆంక్షలు నేను వారికి విధించాను, అమలు చేస్తున్నాను. కనుక ఈ ప్రకృతే దేవుని ఆయుధము అని గ్రంథం మనకి స్పష్టతనిస్తూ ఉంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవులే దేవుని యొక్క సైన్యం అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. నిన్ను శిక్షించి దండించి మార్చడం కొరకే దేవుడు ఎందుకు ఇంత గొప్ప పని పెట్టుకున్నాడో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. అసలు ఎందుకు దేవుడు ఇంతగా మన మీద ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు, ఎందుకు నన్ను శిక్షించాలి దేవుడు అని నువ్వు అడిగితే, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆన్సర్ చూడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఆయన. ఇదిగో నేను ప్రేమించి వారందరినీ గద్దించి, దేంతో గద్దిస్తున్నాడు? ఉరుములతో గద్దిస్తున్నాడు, రోగాలతో గద్దిస్తున్నాడు, భూకంపాల చేత గద్దిస్తున్నాడు, ఆ తర్వాత శిక్షిస్తున్నాడు. నిన్ను గద్దించినప్పుడు వినకపోతే శిక్షిస్తాడు నిన్ను. అప్పుడు కూడా మారకపోతే ఏం చేస్తాడో తెలుసా అండి? మారని వాడికి మరణమే ముగింపు అంటున్నాడు దేవుడు. కనుక మారకుండా మరణిస్తే మనకు ప్రతిఫలం లేదు. కనుక మారినటువంటి మనం, మారు మనసు పొందినటువంటి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతికితే దేవుని ఉగ్రతకి మనం పాత్రుడు కాదని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక మారని వారికి దేవుడు విధించేటటువంటి శిక్షలు చాలా కఠోరమైనటువంటి శిక్షలు. కనుక ఆ శిక్షల్లో నేను పాలి భాగస్తురాలుగా ఉండకూడదు. దేవుడు అలాంటి శిక్షలు నాకు వేయకూడదని నీకు అనిపిస్తే నువ్వు జాగ్రత్తగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతికినట్లయితే దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన యొక్క దీవెనలు నిత్యము మీకును మాకును మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.